హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరం మేము కూడా ఉండాలని అనుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసండి, నిన్ననే 13th డిసెంబర్ హాట్స్టార్లో హరికథ సాంబవామి యుగే యుగే అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయిందండి. ఆల్రెడీ ఈ ట్రైలర్ రివ్యూ అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పానండి. ఒకవేళ మిస్ అయి ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేసి ఆ వీడియో అనేది చూస్తారు అనుకుంటున్నానండి. ఇది మన అఖండ 2 అప్డేట్లోనే ఈ వీడియో కూడా యాడ్ చేసేసినానండి. రెండు ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేసేసాను మీకు. ముందుగా వచ్చేసి ఈ ట్రైలర్ చూసినప్పుడు నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు, ఇది వెబ్ సిరీస్ అనుకోలేదు. నేను ఇది ఒక మూవీ అనుకున్నాను, విచ్ రిలీజింగ్ ఇన్ హాట్స్టార్ అనుకున్నాను. నిన్న చాలా ఈగర్లీ వెయిట్ చేశానండి. ట్రైలర్ చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉండే ట్రైలరు. రాజేంద్ర ప్రసాద్ ఒక పాత లుక్లో ఈ మూవీలోకి వచ్చినట్టండి. అదే ఆ నలుగురు సినిమాలు ఎలా ఉంటాడు ఆ లుక్లో అనిపించిందండి. అలాగే ఈగర్లీ వెయిట్ చేసి చూడంగానే ఇది వెబ్ సిరీస్ అండి. 6 ఎపిసోడ్స్ విచ్ కంటైన్ 6 ఎపిసోడ్స్ అండి. ప్రతి ఒక్క ఎపిసోడు ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటుందండి. ఒక్క ఎపిసోడ్ అని కాదండి, ఎవ్రీ ఎపిసోడ్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందండి ఇది ఓవరాల్ వెబ్ సిరీస్కి. ఒకవేళ ఈ వెబ్ సిరీస్ కాకుండా సినిమా కింద రిలీజ్ చేస్తే మ్యాక్సిమం హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. ఎందుకంటే ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్క ఎపిక్ పాయింట్ ఉంది, అలాగే ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్క ట్విస్ట్ ఉంది. ఈ ట్విస్ట్లన్నీ ఒకేసారి మనం మూవీలో ఈ రకమైన ట్విస్ట్లు మూవీలో చూస్తే ఒక మూవీ కింద మార్చి తీస్తే కానీ పక్కా మ్యాక్సిమం అబవ్ యావరేజ్ వస్తుంది, కానీ సినిమా అనేది హిట్ కాదండి. డైరెక్టర్ మంచి చాయిస్ తీసుకుని వెబ్ సిరీస్ కింద రిలీజ్ చేసిండు. మేబీ నా వెబ్ సిరీస్ కిందే రాసి ఉంటాడు, మనం చెప్పలేము. మ్యాక్సిమం హాట్స్టార్లో రిలీజ్ అయినాయండి వెబ్ సిరీసే ఉంటాయండి. మ్యాక్సిమం ఒక 70-80% వెబ్ సిరీసే ఉంటాయండి హాట్స్టార్లో, అది మీకు తెలిసిందే. ఒకవేళ థియేటర్లో రిలీజ్ అయిన మూవీస్ హాట్స్టార్లో తీసుకుంటే అవి మూవీస్ కింద ఉంటాయి, కానీ 70-90% పక్కా వెబ్ సిరీస్ కింద రిలీజ్ చేస్తారండి హాట్స్టార్లో. ముందుగా వచ్చేసి ఈ మూవీ రొటీన్ స్టోరీ అండి. న్యూ కంటెంట్ అనేది ఏం కాదు, ఒక స్టోరీని వేరే కంటెంట్ యాడ్ చేసి మూవ్ చేసినారండి ఈ మూవీని. రొటీన్ కంటెంట్ అండి. మీరు వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్లోనే మీకు అర్థమైపోతుంది ఇది అనేది రొటీన్ కంటెంట్ అని చెప్పి. ఇది ఒక థ్రిల్లర్ పార్ట్ అండి. స్టార్టింగ్లో మనకు అనిపిస్తుంది ఇది ఒక సైకో థ్రిల్లర్ అని చెప్పి, ఎపిసోడ్ మారుతున్న కొద్దీ మనకు అర్థమవుతుంది ఇది ఒక డివోషనల్ మూవీ అని చెప్పి. ఫస్ట్గా వచ్చేసి మూవీ అనేది 1982లో స్టార్ట్ చేస్తారు. అదే 1982 నుంచి స్టార్ట్ అవుతుంది మూవీ. అంటే అప్పుడు తీసినారని కాదు, మూవీలో ఇయర్ చెప్తున్నాను. అప్పుడు మీకు తెలిసిందే కదండి, తక్కువ కులాలు ఎక్కువ కులాలు అని చెప్పి భేదాలు ఎక్కువ ఉంటుండే. ఆ భేదమే ఈ మూవీలో స్టార్టింగ్లో ఉండే. ఒక 8 to 10 years బాయ్ని స్టార్టింగ్లో కోర్టు ఓపెనింగ్ ఉంటుందండి. ఇక ఆయన జైలుకి వెళ్తారు, అదన్నది వేరే పాయింట్. తర్వాత డైరెక్ట్ 1990కి తీసుకొస్తారు మూవీస్. 1990 ఒక పోలీసు, ఈజ్ వన్ ఆఫ్ ద హీరో కాదు, హీజ్ ఏ మెయిన్ హీరో అండి. పోలీసు వాళ్ళ వైఫ్ నక్సలైట్లు ఆ పోలీస్ స్టేషన్కి దాడి చేస్తారండి. దాడి చేస్తే అదే దాడిలో వాళ్ళ వైఫ్ అనేది చనిపోతుంది. మనం హీరో కూడా చనిపోతారు అనుకుంటాము. లేటర్ ఆన్ ఆ హీరో అనేది మళ్ళీ రీఎంట్రీ ఇస్తారండి. ఆ హీరో మూలానే, ఆ క్యారెక్టర్ మూలానే ఈ మూవీ అనేది, ఈ వెబ్ సిరీస్ అనేది ఒక విధంగా తీసుకెళ్ళిందండి. ఇక వచ్చేస్తే నేను చెప్పినా కానీ మీకు ఆల్రెడీ ఇది ఒకటి రొటీన్ స్టోరీ అండి. రొటీన్ స్టోరీని ఒక డివోషనల్ టచ్ ఇచ్చినారండి. మీకు తెలిసే ఉంటుంది కదండి, మన విష్ణు అవతారాలు, మత్స్య అవతారం, కూర్మ అవతారం, వారాహి అవతారం, నరసింహ అవతారం, పరశురామ అవతారం, కృష్ణ అవతారం, అది వామన అవతారం, కృష్ణ అవతారం, రామ అవతారం, ఇలా సాగుతూనే ఉంటాయండి. ఇది ఒక తెలుసు మీకు, వాళ్ళ అవతారాలు ఏంటో అన్నీ తెలుసండి. ఎలా అవతరించాడో, భూమిని ఎలా రక్షించాడో అదే థీమ్ తీసుకుని ఈ మూవీ మొత్తం రన్ చేసినారండి. మీకు అన్ని అవతారాలు కనిపించవు, మ్యాక్సిమం అవతారాలు అన్నీ కనిపిస్తాయండి మీకు. దీంట్లో రాజేంద్ర ప్రసాద్కి ఒక పాస్ట్ ఉంటుందండి, విచ్ మేక్స్ రాజేంద్ర ప్రసాద్ టు డూ ఆల్ దిస్ ఇన్ ద మూవీ అండి. మెయిన్ కీ రోల్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ అండి. రాజేంద్ర ప్రసాద్ దీంట్లో నాటకాలు వేస్తారండి రాజేంద్ర ప్రసాద్ అనేది. ఆ నాటకాలు ఈరోజు పరశురామ అవతారం వేసింది అనుకో,
అదే నాటకం టైంలో ఒకడు చనిపోతాడు. పరశురామ గొడ్డలి పక్కన పెడతారు. నెక్స్ట్ వారాహి అవతారమే వారాహి నాటకం వేశారనండి, పందులు చంపుతాయి. అలాగా ఒక నాటకానికి లింక్ చేసుకుంటూ ఒక మర్డర్, ఒక నాటకాన్ని లింక్ చేసుకుంటూ ఒక మర్డర్ అండి. ఇలా సాగుతూనే ఉండి ఒక 4 to 5 మర్డర్స్ అనేవి జరుగుతూ ఉన్నాయండి. ఇదే క్రమంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా చనిపోతారండి. హీఈస్ ఆల్సో పోలీస్. హీఈస్ ఇన్వెస్టిగేటింగ్ ద హోల్ మర్డర్స్ అండి. ఈ సీన్స్ అనేది ఇన్వెస్టిగేట్ చేసేది ఆయన అండి. ఆయన కూడా చనిపోతారు. అది చనిపోయినప్పుడే హీరో అనేది ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇవనేది దేవుడు చేయరదే. మన ఊర్లో అప్పట్లో నమ్మకాలు ఉండే కదండి. ఏదన్నా మర్డర్స్ అన్నీ జరిగినప్పుడు పొలిమేరలో అమ్మవారు ఉంటుంది. అమ్మవారు చెప్తారండి, ఈయనంతా అమ్మవారి దగ్గర తీసుకెళ్తే అమ్మవారు చెప్పింది ఇదంతా దేవుడు చేసేదని చెప్పి మ్యాక్సిమం విలేజెస్ అందరూ దేవుడే చేస్తాడు, దేవుడే చేసింది, ఇదన్నీ అంతా దేవుడు లీల అని చెప్పి అనుకుంటారు. ఇన్సిడెంట్స్ కూడా అలాగే జరిగినాయండి. ఎందుకంటే ఒక నరసింహ అవతారం ఊళ్ళో ఒక ఆయన కనపడము, వారాహి అవతారం పోలీసు కనపడము నిజంగానే దేవుడే చేశారనుకుంటారండి. నేను చెప్తున్నా కండి, వెబ్ సిరీస్లో డివోషనల్ టచ్ చాలా ఉంటుంది. ఒకసారి మీరు హాట్స్టార్లో వాచ్ చేయండి పక్కా. ఈరోజు ఎట్లాగో సాటర్డే సండే మ్యాక్సిమం అందరికీ వీక్ ఆఫ్స్ ఉంటాయి. ఒక్కసారి వాచ్ చేయండి, ఎక్సలెంట్ ఉంటుందండి వెబ్ సిరీస్. మీరే చెప్తారు, కింద కమెంట్ పెడతారు, బ్రో మంచి వెబ్ సిరీస్ సజెస్ట్ చేశారని చెప్పి. డివోషనల్ టచ్ కావాలి అన్న వాళ్ళు పక్కా చూడండి. ఇక తెలిసిందే కానీ ఇక మ్యాక్సిమం ఏ మూవీస్ అనేది దేవుడే ఇవన్నీ చేసిందని చెప్పి చూపించారండి. ఏ దాంట్లో అన్నా కానీ బయట అన్నా కానీ దేవుడు అనేది చేయరండి, దేవుడు దాన్ని చేపిస్తాడు. అదే మెయిన్ పాయింట్ అండి ఈ వీడియోలో. దేవుడు వచ్చి చెయ్యడు, దేవుడే ఈయన రకంగా ఈయన ద్వారా చేపిస్తారని చెప్పనేదండి. జనరల్గా లేడీస్కి బయట జరిగే అప్పట్లో చాలా ఉంటుండే కానీ 1980 to 2000 పీరియడ్లో అదే కాన్సెప్ట్ ఒక రాజేంద్ర ప్రసాద్ మనవరాలికి అయ్యింది. దాని మూలాన ఈ ఈ ఆ దాంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం, ఆ దారుణానికి కారణమైన వాళ్ళందరినీ చంపడమే మెయిన్ పాయింట్ అండి. కానీ మూవీ అంతా అయిపోయినాకండి క్లైమాక్స్లో మనం ఏమనుకుంటాం, మొత్తం ఇదేమంటారు దేవుడే చేశారు అనుకుంటాం కదా. తర్వాత మీకు తెలిసిందే కానీ దేవుడే చేయడం చెప్పి క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుందండి, వేరే లెవెల్ ఉంటుందండి సీన్. నేను చెప్తే మీకు సస్పెన్స్ అనేది మీరు ఫీల్ అవ్వరండి. 6 ఎపిసోడ్స్ చూడండి, ఎవ్రీ ఎపిసోడ్ గూస్ బంప్స్ అండి. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క అవతారం వస్తుంది విష్ణు స్వామిది. గూస్ బంప్స్ చెప్పిపోతే నా పేరు మార్చుకుంటాను నేను, పక్కా గూస్ బంప్స్ వస్తాయండి. రియల్గా అవతారం ఎలా ఉంటుందో అలా చూపించిందండి డైరెక్టర్. నేను చెప్తున్నా అండి, రొటీన్ స్టోరీలో డివోషనల్ టచ్ యాడ్ చేసినారు. అందుకనే ఈ వెబ్ సిరీస్ అనేది హిట్ అయిందండి. హిట్ ఏంటంటే బ్లాక్ బస్టర్ అండి వెబ్ సిరీస్. కానీ ఇది థియేటర్ కింద తీసుకెళ్ళి మూవీగా కన్వర్ట్ చేస్తే మ్యాక్సిమం అనుకున్నంత రేంజ్లో రాదండి. ఇది వెబ్ సిరీస్ కిందనే తీయాలి అని వెబ్ సిరీస్ కిందనే రాసి వెబ్ సిరీస్ కిందనే తీసినారు. మీరు ఆల్రెడీ రాజేంద్ర ప్రసాద్ స్పీచెస్ చూసుంటారు. ఈ వెబ్ సిరీస్కి ఎంత చేసినారో పక్కా హిట్ అవుతుందని చెప్పి చాలా నమ్మకంతో తీసినారండి. ఈ వెబ్ సిరీస్లో మేబీ 4th or 5th ఎపిసోడ్లో రాజేంద్ర ప్రసాద్ శ్రీకృష్ణుడు అవతారంలో కనిపిస్తారండి, విష్ణు అవతారంలో కనిపిస్తారండి. ఆ అవతారం చూసిన 10 to 15 seconds అండి, నిజంగా విష్ణు రూపమే రాజేంద్ర ప్రసాద్ గారు అనిపిస్తుందండి. అంత బాగుంటారు, నిజంగా మీకే హారతి ఇవ్వాలనిపిస్తుంది. చూడండి, నేను అబద్ధం ఆడలేదు, నేను చూసిన, నేను ప్రతి ఒక్క మూవీని సపోర్ట్ చేస్తానండి. ఈ మూవీ ఫ్లాప్ అవుతుంది, ఈ మూవీ హిట్ అవుతుంది అని కాదు, ప్రతి ఒక్క మూవీ హిట్ అవ్వాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, వాళ్ళందరూ ఒక టీం అంతా కష్టపడి మనకి ఎంటర్టైన్ చేయడం కోసం ఒక ప్రోడక్ట్ అనేది బయట రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళు చాలా కష్టపడతారు. వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ద మూవీ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, వీఆర్ హియర్ టు వాచ్ ద మూవీ అండ్ ఎంటర్టైన్ అవర్ సెల్ఫ్. మూవీని చూడాలి, మనం ఎంటర్టైన్ చేసుకోవాలి. హిట్ ఫ్లాప్ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఫ్యాన్స్ అండి. ఏ మూవీ అన్నా కానీ వాళ్ళ కష్టం ఇంత ఉంది అని ఆలోచించుంటే పక్కా మూవీ అనేది హిట్ అవుతుందండి. జనరలీ ఇప్పుడు మనకి ద హిట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద కలెక్షన్స్ అండి. ప్రీవియస్ డేస్ ద హిట్స్ ఆర్ డిపెండ్స్ అపాన్ ద హౌ మెనీ డేస్ ద మూవీ వాజ్ ఇన్ థియేటర్స్ అండి. మూవీ ఎన్ని రోజులు థియేటర్లో గడిచింది అనేది కన్సిడర్ చేస్తుండే. ఇప్పుడైతే మన కలెక్షన్స్ అనేది ఎక్కువ వస్తే హిట్, బ్లాక్ బస్టర్, సెమీ హిట్, యావరేజ్, బిలో యావరేజ్ అండి. నా అంతవరకు చూస్తే ప్రతి మూవీ హిట్టే అండి. ఎందుకంటే ఒక 3 to 4 months ఒక టీం అంతా ఒక ప్రోడక్ట్ మీద అనలైజ్ చేసి ఆ ప్రోడక్ట్ని మార్కెట్లో తీసుకురావాలంటే ఆ ప్రోడక్ట్ హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎంత బాధ అనిపిస్తుంది, ఇది కూడా అంతే అండి.
చాలామంది ఈ ఒక ఒక ప్రొడక్షన్ హౌస్ మొత్తం చాలా కష్టపడుతుంది ఒక మూవీని బయటకు తీసుకురావాలంటే. అందుకని నేను ఏ వెబ్ సిరీస్‌లో అదే ఏ ఎపిసోడ్స్‌లో నేను చెప్పానండి. ఏ వీడియోలో నేను చెప్తానే ఉంటాను. మూవీ అనేది హిట్, ఫ్లాప్ అనేది మనం తీసుకునే బట్టి ఉంటదండి. ప్రతి మూవీ హిట్టే ఉంటది. ప్రతి మూవీ ఫ్లాప్ ఉంటది. ఎందుకంటే ఒక స్టోరీ లైన్ రాయాలంటే చాలా సేపు పడతది. ఆ స్టోరీకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఎక్కడ ఏ సాంగ్ రావాలో, ఎక్కడ ట్విస్ట్లు ఉండాలని రాయాలంటే చాలా కష్టమండి. అది రాసి ప్లస్ దాన్ని కరెక్ట్ వేలో తీసుకురావాలన్నా కూడా ప్రతి ఒక్క డైరెక్టర్‌నే కాదు, స్టోరీ రైటర్స్, డైలాగ్ రైటర్స్, మ్యూజిక్ డైరెక్టర్ చాలా కష్టపడాలండి. అందుకని నేను చెప్తున్నాను ఈ మూవీ ఈ వెబ్ సిరీస్ పక్కా బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఇస్తారండి. నేను కాస్టింగ్ అనేది ఎవరెవరు చేశారనేది మ్యాక్సిమం చూడలేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను 13th డే వెబ్ సిరీస్ రిలీజ్ అయినప్పుడు 14th డే మీకు పక్కా రివ్యూ అనేది వీడియోలో అప్లోడ్ చేస్తా అని చెప్పి. నాకు కూడా ఆఫీస్ వర్క్ ఉన్నాయి. ఇక మార్నింగ్ ఫ్రీగా ఉన్నా అని చెప్పి అప్లోడ్ చేశాను. కాస్టింగ్ అనేది ఏం చూడలేదండి నేను. నెక్స్ట్ వీడియోలో మీకు కాస్టింగ్ ఒకవేళ వీలుంటే నెక్స్ట్ వీడియోలో మీకు కాస్టింగ్ అనేది చెప్తాను ఎవరెవరు యాక్ట్ చేసినారని చెప్పి. ఒకసారి మీరు హాట్స్టార్లో చెక్ ఆన్ చేయండి వెబ్ సిరీస్ గురించి. నేను నిజంగా చెప్తానండి ఈ సాటర్డే సండే మీకు ఎక్సలెంట్ డే అవుతుందండి. ఎక్సలెంట్ వీకెండ్స్ అవుతాయండి. 6 ఎపిసోడ్స్ అండి. గట్టి కూర్చుంటే 2 అవర్స్లో అయిపోతుంది. ప్రతి ఒక్క ఎపిసోడ్ ప్రతి ఒక్క ట్విస్ట్తో ఉంటుందండి. గూస్ బంప్స్ ఎపిసోడ్స్ అండి. యాక్టర్స్ కూడా ఎక్సలెంట్ చేసినారండి. ఆల్రెడీ వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ అనుకుంటున్నాను. దేవుడి వల్ల బ్లాక్ బస్టర్ అయితే బాగుంటుంది. ఎందుకంటే డివోషనల్ టచ్ ఉండండి. నేను చెప్తున్నా కదా 6th ఎపిసోడ్ లాస్ట్ 6 minutes ఈ వెబ్ సిరీస్కి హైలైట్ అండి. లాస్ట్ 4 to 6 minutes వెబ్ సిరీస్కి హైలైట్ అండి. పార్ట్ 2 కూడా హింట్ ఇచ్చినారు. మీకు తెలిసిందే హాట్స్టార్స్లో ఏ వెబ్ సిరీస్ రిలీజ్ అయినా పక్కా పార్ట్ 2 ఉంటుంది. మేబీ టైం పడవచ్చు, లేకపోతే తీయకపోవచ్చు. సేవ్ ద టైగర్స్ ఒక్కటే నేను ఇప్పటి వరకు చూసిన హాట్స్టార్ వెబ్ సిరీస్లో పార్ట్ 2 అనేది రిలీజ్ చేసినారు. దీంట్లో కూడా మనకి చివరిలో హింట్ ఇస్తారు పార్ట్ 2 అనేది. మేబీ ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద డైరెక్టర్స్ చాయిస్ అండి. దే హ్యావ్ అనదర్ సెటిల్మెంట్స్ టు డూ. దే హ్యావ్ అనదర్ ప్రాజెక్ట్స్ టు వేకప్ ఇన్ దిస్ ఫిలిం ఇండస్ట్రీ అండి. రాజేంద్ర ప్రసాద్ కూడా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి బయట. ఒకవేళ కన్సిడర్ చేస్తుంటే పార్ట్ 2 అనేది రిలీజ్ చేస్తారు అని అనుకుంటున్నానండి. జనరల్గా ఓవరాల్గా చెప్పాలంటే పచ్చి భాషలో చెప్పాలంటే కామం అండి వెబ్ సిరీస్. ఒక కామ ధోరణి, ఒక డివోషనల్గా వచ్చి దాన్ని అంతం చేస్తే ఎలా ఉంటుంది. ఒక దేవుడు మనిషి ద్వారానే సమాజాన్ని క్లీన్ చేపిస్తారండి ఈ వెబ్ సిరీస్లో. ఇది వచ్చేసి అరకులో నడుస్తుందండి వెబ్ సిరీస్. 1982 1990 ఈ 8 years పీరియడ్లోనే. అంటే మీకు 8 years ఏం ప్రొలాంగ్ కాదు. 1982లో స్టార్టింగ్ ఉంటుంది, 1990కి తీసుకెళ్ళిపోతారు డైరెక్టరు. 30 to 35 years బ్యాక్ వెబ్ సిరీస్ బ్యాక్ టైంలో తీస్తారండి. అప్పుడే కదండి మ్యాక్సిమం ఇవన్నీ కులపిచ్చి అనేది ఉండేది. ఇప్పుడంతా ఓకే అండి, ఇప్పుడంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు అంతగా దాని గురించి. కానీ ఆ జోనర్లో తీసుకొచ్చినాడు డైరెక్టరు. కానీ ఈ వెబ్ సిరీస్లో డివోషనల్ టచ్ ఇవ్వడం అనేది డైరెక్టర్ ఎక్సలెంట్ చాయిస్ అండి. ఒకవేళ ఈ వెబ్ సిరీస్ వితౌట్ డివోషనల్ టచ్ తీసుకెళ్ళుంటే పక్కా సినిమా వెబ్ సిరీస్ అనేది అంతగా ఆడేది కాదనుకుంటున్నాను నేను. ఆడుతుంది మగర్ అంతగా ఆడేది కాదు. ఎండింగ్ కూడా డివోషనల్ టచ్ ఇచ్చినాడండి. నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే క్లైమాక్స్ ఎక్సలెంట్ ఉంటుందని చెప్తే మీరు ఒక్కసారి చూడండి క్లైమాక్స్. డైరెక్ట్ 6 episodes చూడకండి క్లైమాక్స్ కోసం. ఫస్ట్ టు 6 episodes చూడండి. ఎవ్రీ ఎపిసోడ్ లింక్ ఉంటుంది క్లైమాక్స్కి. అదొక్క క్లైమాక్స్ చాలండి వెబ్ సిరీస్ని క్లీన్ బ్లాక్ బస్టర్గా మనం మార్చడానికి. నేను ఇప్పటివరకు చూడలేదు ఐఎండిబిలో ఎంత రేటింగ్ ఉన్నది. ఒకవేళ ఐఎండిబిలో రేటింగ్ ఉంటే నేను వీడియో కాకుండా షార్ట్గా తీసి ఐఎండిబి రేటింగ్ చెప్తానండి దీని గురించి. ఇంతే అండి ఈ రోజుకి. ఇక మరింత వెబ్ సిరీస్ అనేవి నేను చూసి, ఒకవేళ మూవీస్ అన్న చూసి అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఒకవేళ దాని రివ్యూ ఎలా ఉంది మూవీ చూసి దాని రివ్యూ మీకు ఇస్తానండి. దట్స్ ఇట్ ఫర్ నౌ. బాయ్ అండి.